హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు కాస్త లేట్ అయింది. అంటే నిన్న ఈ హడావిడి సన్మానం హడావిడి అయింది కదా, నేను రిటర్న్ జర్నీలో ఉన్నాను. సో అందుకే లేట్ అయింది. మధ్యలో ఆగి ల్యాప్టాప్లో రికార్డింగ్ వీడియో చేస్తున్నాను, ఏమనుకోవద్దు. రేపటి నుంచి యాజ్ యూజువల్ మనం స్క్రీన్ మీద రెగ్యులర్ న్యూస్ అనాలిసిస్ అండ్ రెగ్యులర్ వీడియోస్ చేసుకుందాం. ముందుగా లీకేజీ బిల్లుకు లోక్సభ నిన్న ఆమోదం తెలిపిందండి. భయంతోనే సభకు అమిత్ షా రాలేదు, రాహుల్ గాంధీ విమర్శించారు. అండ్ విపక్ష నేత అవగాహన రాహిత్యం జితేంద్ర సింగ్. రాజ్యసభలో వందే మాతరం బిల్లుకు సమ్మతి. ప్రశ్నపత్రాలు లీకేజీకి పాల్పడిన వారు, దానిలో భాగస్వాములు అయిన వారు కఠిన శిక్షలు, భారీ జరిమానాలను ఎదుర్కొందేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. నేరగాళ్లకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల జరిమానా, వ్యవస్థీకృత నేరాలకైతే 10 కోట్ల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించిన విషయం తెలిసిందే కదా. ప్రతిష్టంభన వీడిపోవడంతో చర్చ తర్వాత ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభకు వెళ్ళింది. అండ్ వందే మాత్రం గీతానికి అవమానం కలిగించడానికి నేరంగా పరిగణించే బిల్లును ఎగువ సభ ఆమోదించింది. అధికారిక విపక్షాల మధ్య మాటల యుద్ధం యథావిధిగా కొనసాగిన రెండు సభల్లోనూ బిల్లుల పరంగా కొంత ముందడుగు పడిందన్నమాట. ఇక అభిజిత్ దీప్కే విమర్శలు మరింత ఘాటెక్కుతున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ధర్మేంద్ర ప్రధాన్ను దించినట్టే ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తాము అని ఆయన మాట్లాడారు. అంటే ఒక సబ్జెక్ట్ మీద లేదా ఒక సమస్య మీద ఫైట్ చేసినంత వరకు పర్వాలా, అంతకుమించి పూర్తిగా ప్రభుత్వాన్ని మార్చేస్తాము అని అధికారంలో ఉన్న పెద్ద వ్యక్తులను మార్చేస్తామని హెచ్చరించడం, సరైన కారణం లేకుండా సహేతుకమైన సమస్యను పట్టుకోకుండా ఇలా మాట్లాడితే అతను చులకనవుతాడు. మోదీ రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని ఎద్దేవా చేశాడు ఆయన. అంటే కొంచెం స్థాయి మారిపోయింది. ఒకేసారి స్థాయి వచ్చేసరికి ఇంకా ఆయన టార్గెట్ ప్రధానమంత్రి అయ్యాడనమాట. అభిజిత్ దీప్కే టార్గెట్. సో ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడేమో అభిజిత్ దీప్కే. అఫ్కోర్స్ సీజేపీ వ్యవస్థాపన తర్వాత నీట్ విషయంలో ఆయన చేసిన పోరాటం ఇదంతా అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ సమస్యను సమస్యగానే చూడాలి. దాన్ని రాజకీయ కోణంలో చూసి ఊరికే బీజేపీని విమర్శించి మోదీని టార్గెట్ చేస్తే ఆయనకున్న విలువ పోద్దని నేను అనుకుంటున్నా. మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే తప్పు చేసిన వారిని వెనకేసుకు రావడమే జగన్ పని. సీదిరి అప్పలరాజును పరామర్శించి ఏం సందేశం ఇస్తారు? అదే కదా మనం అనుకున్నది. నేను కూడా నిన్న ఒక వీడియో చేశాను, అంతే కదా, మొన్న చేశా. అసలు బాధితులు నిందితులు ఇద్దరున్నారు ఈ కేసులో. నిందితులేమో సీదిరి అప్పలరాజు గారు అండ్ వారి కుమారుడు, బాధితులేమో దానయ్య కుటుంబం. ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా బాధితులను పరామర్శించాలి, కానీ ఇక్కడైనా నిందితులను పరామర్శిస్తున్నారు, నిందితులనే బాధితులుగా చూపిస్తున్నారు. సీదిరి అప్పలరాజు గారు బాధితులు అని ఆ జిల్లాలో ఎవరూ అనట్లేదు. నేను 2 రోజులు ఆ జిల్లాలోనే ఉన్నానుగా, పలాస వెళ్ళానుగా, ఎవరు అనట్లా సీదిరి అప్పలరాజు గారు బాధితులు అని. సో మీకు ఒకసారి చూపిస్తాను ఆ న్యూస్ క్లిప్పింగ్. మనం పలాసలో వెళ్ళి సాయం చేసిన న్యూస్ క్లిప్పింగ్ చూపిస్తాను, ఏమనుకోవద్దు. శ్రీకాకుళం జిల్లా ఎడిషన్ ఓపెన్ చేయాలి. ఎస్, శ్రీకాకుళం జిల్లా. నరసన్నపేట. ఇదిగోండి, శ్రీనివాసరావును అభినందించిన ఎమ్మెల్యే. సారకోట మండలం బుడితి గ్రామానికి చెందిన యూట్యూబర్ మాన్యం శ్రీనివాసరావు, నరసన్నపేట పాతపట్నం ఎమ్మెల్యేలు బగ్గురామమూర్తి. ఇది నాకు నిన్న సన్మానం జరిగింది కదా, దానికి అనుకోకుండా యాక్చువల్లీ గ్రామస్తులు గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన సన్మాన సభ అది. దానికి నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావచ్చు అనేసరికి అది విషయం తెలిసి ఎమ్మెల్యేలు కూడా, లోకల్ ఎమ్మెల్యే నరసన్నపేట ఎమ్మెల్యే గారు అలాగే పాతపట్నం ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడు వచ్చారు. పాతపట్నం ఎమ్మెల్యే గారు అయితే అప్పటికప్పుడు లాస్ట్లో వచ్చారు. ఇట్లా జరుగుతుంది, నేను ఇలా ఉన్నానని తెలుసుకొని. నేనేమో మా ఊర్లో శ్మశానం అభివృద్ధి కోసం, మా ఊరు శ్మశానం ఆక్రమణలో ఉంది, ఆక్రమణలు తొలగించి చుట్టూ ప్రహరీ కట్టి దాన్ని కొంచెం ప్లాంటేషన్ చేసి డెవలప్ చేద్దాము అని చెప్పి నేను ప్రపోజల్ పెట్టాను. దానికి నేను ₹1,00,000 ఇస్తాను అని చెప్పి ఆక్రమణలు తొలగించాలని డెడ్ లైన్ విధించాను. ఎందుకంటే మా ఊరు శ్మశానాన్ని గ్రామస్తుల పెద్దలుగా చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది ఆక్రమించారు. అది కొంచెం త్వరలో ఇష్యూ కాబోతోంది. ఒకవేళ ఆక్రమణలు తొలగించకపోతే ఇష్యూ చేస్తాను అది నేనే. అలాగే మా ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది, సామాజిక వైద్యశాల, 30 బెడ్డెడ్ హాస్పిటల్. దానికి అంబులెన్స్ లేదు. సో దానికి నేనును
మా ఊరు ఎక్స్ సర్పంచ్ శంకర్ గారు మేమిద్దరం కలిపి ఒక అంబులెన్స్ కొంటామని చెప్పాం. సో మేమిద్దరం కలిపి నేను సగం ఆయన సగం వేసుకొని కొంటాం. సో ఇట్లా మా ఊరు కోసం నేను ఎంతో కొంత చేశాను. అది ప్రతి ఒక్కరూ ఏ స్థాయిలో ఉన్నా సరే మీ సొంత ఊరిని మర్చిపోవద్దు. ఏ స్థాయిలో ఉన్నా సరే చెయ్యండి, సాయం చేయండి. అలాగే నిన్న పలాసలో మీరు చూడొచ్చు, ఇది నిన్నటి న్యూస్ పేపరు. పలాసలో ఇదిగోండి, దానయ్య కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబాలకు పలు ఆర్థిక సాయం అందజేస్తుంది. మంగళవారం యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు మానవ శ్రీనివాసరావు పలాసలో బాధిత కుటుంబాలను కలిశారు అని 5.30 లక్షలు, నేను 20 అంటే మొత్తం 5.5 లక్షలు ఇస్తే వీళ్ళు ఇలా అటు ఇటుగా రాశారు. 5.30 + 20 అనేటట్టు రాశారనమాట. ఈనాడులో నిన్న వచ్చిన వార్త ఇది. సో నేను నిన్న ఈరోజు మొత్తం ఈ పనుల్లో ఉండడం వలన ఈ న్యూస్ పేపర్స్ అంటే సరిగ్గా షెడ్యూల్కి ఫాలో అవ్వక, టైంకి నిద్ర లేక కొంచెం ఇబ్బందిగా మారింది. సో ఎనీవే ఇవాళ నుంచి నేను రిటర్న్ జర్నీలో ఉన్నాను కాబట్టి రేపటి నుంచి యాజ్ యూజువల్ వస్తుంది. సరే, మనం వేరే అంశానికి వెళ్తే, కారుమూరికి సుప్రీంకోర్టులో చొక్కెదురు. 350 కోట్లు ప్రజాధనం దారి మళ్లించారంటండి కారుమూరి నాగేశ్వరరావు గారు. సో ఈరోజు రేపు ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మద్యం రవాణా కేసులో బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం. ఆరోపణల తీవ్రతను బట్టి కస్టోడియల్ విచారణ అవసరమని వ్యాఖ్య. చూసారా ఎంత తీవ్రమో. ఆల్రెడీ కారుమూరి సునీల్ అంటే నాగేశ్వరరావు గారి కుమారుడు జైల్లో ఉన్నారు ఇదే కేసులో రిమాండ్ ఖైదీగా. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వైకాపాకు చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా వ్యవహారంలో భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సో సీరియస్ కేసే ఇది. సో సిజేఐ ధర్మాసనమే రిజెక్ట్ చేసిందంటే ఇంకా ఆయనకు బెయిల్ రావడం కష్టమే. అందులోకి ఈడీ అరెస్ట్ చేస్తే మినిమం 6 months ఉండాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుద్ది. ఇక ఆ ప్రాజెక్టుల విలువ 17,883 కోట్లు. 1న విమానాశ్రయంతో పాటు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నరేంద్ర మోదీ. సో ఈ 1వ తేదీన అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు కదా, భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయబోతున్నారు కదా. దాంతోపాటు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి, రేచర్ల గురవాయిగూడెం మధ్య 752 కోట్లతో పూర్తి చేసిన జాతీయ రహదారి పనులను ప్రారంభిస్తారు. జాతీయ రహదారులను అలాగే గురవాయిగూడెం దేవరపల్లి మధ్య డిజైన్ మార్పు చేసి 926 కోట్లతో పూర్తి చేసిన రోడ్డును ప్రారంభిస్తారు. 160 కోట్లతో NH-67 పూర్తి చేసిన 4 లేన్ల అనంతపురం జిల్లా తాడిపత్రి బైపాస్ను ప్రారంభిస్తారు. ఇట్లా ఇవన్నీ కూడా చూడొచ్చు. ఉత్తరాంధ్ర వైభోగం ప్రారంభోత్సవానికి సిద్ధమైన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. సో దీన్ని యాజ్ యూజువల్ వైసీపీ వాళ్ళు అది మా క్రెడిట్, చంద్రబాబు గారు చోరీ చేశారని చెప్పి క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. అలాగే 17వ తేదీన సింగపూర్ నుంచి భోగాపురం నుంచి సింగపూర్కు ఫస్ట్ ఫ్లైట్ బయలుదేరుతుందంటండి 17వ తేదీన. ఆరని దుస్తులతో అనర్థమే, దుర్వాసనకు తోడు అలర్జీల ప్రమాదం. తడిబట్టలు వేసేసుకుంటారు చాలామంది. అది దుర్వాసనతో పాటు ముక్కు వాసనతో పాటు అలర్జీలు కూడా ఎక్కువ వస్తాయని రాశారు. అలాగే ప్రాజెక్టులకు వెనుకటి తేదీలతో అనుమతులిచ్చే పాలనా ఉత్తర్వులు చెల్లవు. కేంద్ర ప్రభుత్వం 2021 ఆఫీస్ మెమరాండం రద్దు. పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన అంశాల్లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు. ఇప్పటికే భారీ మొత్తాలను వెచ్చించిన నిర్మాణాలకు ప్రజా ప్రయోజనాల రీత్యా మినహాయింపు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన నిబంధనలను పాలనా ఉత్తర్వులతో మార్చలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రారంభించి భారీ మొత్తాలను వెచ్చించిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీలతో అనుమతులు ఇచ్చేలా 2021లో కేంద్రం జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వును సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసిందంట. ఇక ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ల తయారీకి తైవాన్ కంపెనీల ఆసక్తి. మన రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీకి తైవాన్కు చెందిన కొన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. నిన్న సీఎం చంద్రబాబు గారితో వారు భేటీ అయ్యారు, అది చూడొచ్చు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల మరింత ఆలస్యమైన 2021 పర్యావరణ మార్గదర్శకాలు చెల్లబోవన్న సుప్రీంకోర్టు తీర్పుతో సందేహాలు. అమిత్ షాను తొలగించాలి, విద్యార్థులపై పోలీసుల అరాచకాలకు ఆయనే కారణం, రాహుల్ గాంధీ ఆరోపణ. సో ఇప్పుడు మొత్తం బంతంట అమిత్ షా గారి మీదకు వెళ్ళిందనమాట. ఇప్పుడు అమిత్ షా గారిని టార్గెట్ చేస్తున్నారు ప్రతిపక్షాలు.
పశ్చిమాసియాలో మళ్ళీ దాడులు. ఇరాక్లో మలేషియాలపై విరుచుకుపడ్డ అమెరికా, సౌదీ. చాలా దేశాల కంటే మన రైల్వే ఛార్జీలే చౌక. వందే భారత్ లాంటి సేవలకు చైనా, జపాన్, ఫ్రాన్స్లో కిలోమీటర్కు 7 నుంచి 20 రూపాయలు. మన దగ్గర 2.19. సో అది కరెక్ట్. చాలా కంట్రీస్తో పోలిస్తే మన దగ్గర వందే భారత్ అంటే మంచి ఫెసిలిటీస్ ఉన్న ట్రైన్స్, స్పీడ్ ట్రైన్స్లో మన దగ్గర రేట్లు అయితే తక్కువే ఉన్నాయి. సో దీన్ని పోలిస్తే ఏమైనా ట్రైన్ రేట్లు పెంచుతారేమో. అభిజిత్కు పిల్లనిస్తామని సంబంధాల వెలువ. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిగా దేశంలో సంచలనం రేపిన అభిజిత్ దీప్కే పెళ్లిపై ఆయన తల్లి అనితా దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీలో ముగిసిన విద్యార్థుల ఆందోళన అనంతరం అభిజిత్కు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు రావడంతో మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటూ సంబంధాలు వెలువలో వస్తున్నాయంట. సాక్షిలో చూసుకుంటే మెగా డిఎస్సి స్కామ్పై జంజీ వార్. ఢిల్లీ తరహాలో పోరాడేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, యువత సన్నద్ధం. ప్రభుత్వం దిగిరాకుంటే ఈ నెల 31 నుంచి ఉద్యమ కార్యాచరణకు పిలుపు. అబద్ధం, అదేం జరగదు, అంత ఉత్తుదే. వైసీపీ వాళ్ళు కృత్రిమంగా సృష్టించే ఉద్యమం తప్ప నిజంగా యువత కానీ డిఎస్సి రాసిన అభ్యర్థులు కానీ అంత వేడిగా అయితే లేరు. అంటే అందులో అక్రమాలు జరిగాయని వాళ్ళు పూర్తిగా నమ్మలేకపోతున్నారు. ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా సమాధానం చెప్పింది కాబట్టి. ఇక డిఎస్సి స్కామ్పై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట. రేపు కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు. 3 లేదా 4న సమావేశాలు. 6 నుంచి 10 వరకు రిలే దీక్షలు, ర్యాలీలు. ఏంటి, ఒకవైపు ఏమో ఇదంట నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారంట, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట అంట. ఇక సాయికృష్ణ కేసులో సంచలనం. సిబిఐ దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడం లేదు. నా సమ్మతి లేకుండానే ఆ పిటిషన్ వేశారు. హైకోర్టులో సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి అనుబంధ పిటిషన్. ఈ కేసులో వాదనల కోసం రిత్విక అనే న్యాయవాదిని పెట్టుకున్నా. ఆమె నాకు తెలియకుండానే ఈ కేసును ఉపసంహరించుకున్నట్టుగా పిటిషన్ వేశారు. మరో న్యాయవాదిని పెట్టుకునేందుకు ఎన్ఓసీ కూడా ఇవ్వలేదు. అందువల్ల ఎన్ఓసీ లేకుండానే వకాలత్ దాఖలకు అనుమతి ఇవ్వాలని విన్నపం. అబ్బో, ట్విస్ట్ అండి ఇది. ఆది నుంచి మలుపుపై మలుపు తిరుగుతున్న కాపీ ఒకటి సాయికృష్ణ కేసులో ఊహించిన మలుపు చోటు చేసుకుంది. తన కుమారుడు కేసులో సిబిఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడం లేదని గాదె విజయలక్ష్మి బుధవారం హైకోర్టుకు నివేదించింది. నిజానికి ఆమె ఉపసంహరించుకున్నారు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆమెకు సమ్మతం లేకుండా ఆమె లాయరే ఉపసంహరించుకున్నారంట. ఆ విషయం మళ్ళీ ఆమె నిన్న హైకోర్టుకి తెలిపారు. ఒక పెద్ద ట్విస్ట్ ఇది. ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్నారు, శ్రీరప్పలరాజు గారిని పరామర్శించడానికి. ఇక పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం బాబుది. భోగాపురం ఎయిర్పోర్టుపై బాబు క్రెడిట్ చోరీ యత్నాలను ఎక్స్లో ఎండగట్టిన మాజీ సీఎం జగన్. నమ్ముతారు, జనం నమ్మేస్తారులే. ఆ క్రెడిట్ ఎవరిది, ఎవరి హయాంలో పూర్తయింది, ఎవరు ఎంత చేశారనేది అందరికీ తెలుసు. లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసి, భూ సమీకరణ పూర్తి చేసి, ల్యాండ్ లెవెలింగ్ పూర్తి చేయడం వరకు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. కానీ పూర్తి స్థాయిలో సివిల్ వర్క్స్ పూర్తి చేసి రూపుదిద్దే తుది రూపులు మాత్రం, అంటే ఇందులో ఓవరాల్గా 100%లో 30% జగన్ గారికి వస్తే 70% చంద్రబాబు గారికి, కూటమికి వస్తుంది అనేది మర్చిపోకూడదు. ఇక కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు. కాకినాడ అర్బన్ మండలంలో 15 కోట్ల భూమిని కొట్టేసే యత్నం. ప్రభుత్వ న్యాయవాది సింగంనేని ప్రణతి, ఆమె భర్త, అధికారుల పాత్ర. భార్య ప్రభుత్వం తరపున, భర్త పిటిషనర్ల తరపున వాదనలు. వృత్తి ధర్మాన్ని, విశ్వసనీయతకు విస్మరించిన న్యాయవాదులు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం. దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఏసీబీకి ఆదేశం. ఏంటండి ఇది, కోట్ల ఆస్తిని కోసం హైకోర్టును పక్కదారి పట్టించారంట ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి. అధికారులతో కూడా కలిపి కొంతమంది గ్రూప్గా ఏర్పడి ప్రభుత్వ భూమిని డాక్యుమెంట్లు సృష్టించి చేశారు. ఆ ప్రభుత్వ భూమిని కాపాడడానికి భార్య, లేదు ఇది పట్టా భూమి అని చెప్పి భర్త, ఒకే కేసులో భార్యాభర్తలు వేరువేరుగా ప్రత్యర్థులుగా వాదనలు వినిపించారంట. సో అంటే ఎంత డ్రామానో చూడండి. అమ్మో, చాలా ఇబ్బందికరం కదా. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి కట్టడంలో ఏసీబీ విఫలం. రాజ్యం వెళుతున్న బెట్టింగ్ మట్కా గుట్కా బ్యాచ్లు. ఎమ్మెల్యేలుగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు ఉండాలని ఆలోచిస్తున్నా. టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు. అంటే ఆయన నియోజకవర్గంలో మరొకరికి అవకాశం ఇచ్చేలా ఆయనే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారేమో. ఇక పరదాల మాటను విధ్వంసం. సింహాచలం కొండ గుండు కొడుతున్న వైను, దేవుడు కొలువై ఉన్న కొండను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన ప్రభుత్వం రేయింబవళ్ళు ఇష్టానుసారం తవ్వకాలతో పర్యావరణానికి తూట్లు అని రాశారు. అక్కడ గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది కదా, దానికోసం అయితే వర్క్స్ జరుగుతున్నాయి. సో దాన్ని వీళ్ళు ఇలా రాశారు.
సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే విద్యా వ్యవస్థను సంఘ్ శాసిస్తోంది అని చెప్పి కేంద్ర విద్యాశాఖ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ప్రధాని రాజీనామా కంటితుడుపు చర్య అని. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయమన్నారు, చేశారు. ఇప్పుడు సంఘ్ శాసిస్తోందంటే ఇప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తెర వెనక శాసించింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీకి బ్యాక్ ఎండ్ కాబట్టి అలా సర్వసాధారణం. రెండో విడత కొలువులు సెప్టెంబర్ 15న ముహూర్తం, అక్టోబర్ 15న 3-4 విడతల జాబ్ నోటిఫికేషన్లో. ఓకే, ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరో వార్త. ఆహా విహారం, ఆధునికత సాంప్రదాయాల మేళవింపుగా భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి వరుసగా 3వ రోజు ఆంధ్రజ్యోతిలో మంచి వార్త వేశారు. 3 ముచ్చట అర్ధరహితం, అమరావతి నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు. చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను విస్మరించడం లేదు. భారత్ మత ఆర్థిక వ్యవస్థ కాదు, రాహుల్ విదేశాలకు వెళ్ళి అలా అనడం సరికాదు. ఆంధ్రజ్యోతితో ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్. ఇక ఉత్తరాంధ్రలో డేటా సెంటర్ల జోరు అనే వార్త ఒకటి రాశారు. అలాగే కారుమూరుకు సుప్రీంకోర్టులో చొక్కెదురు, ఇవన్నీ. అలాగే తెలీదు భూ కబ్జా, కుమారుడి జాడపై ఏమడిగినా తమ్మినేం తీరేది. అంతేగా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయా, లేదా ఫోన్ పగలగొట్టేయడం, ఇవేగా వీళ్ళందరూ చేసేది. సో అదే తమ్మినేని గారు కూడా ఫాలో అయ్యారు. సో ఇవండి, త్వరగానే ముగిస్తున్నాను న్యూస్ అనాలిసిస్ వాళ్ళకి. ఏమనుకోవద్దు, రేపటి నుంచి యాజ్ యూజువల్ కొంచెం టైంకి రెగ్యులర్ న్యూస్తో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.